హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్ అయితే మేము మిగిలిన ఇడ్లీలతో ఇలా చేసుకున్నాం. ఇడ్లీలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి. ముందుగా కట్ చేసిన ఇడ్లీలన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈవినింగ్ అయితే మార్నింగ్ అయితే ఇడ్లీలు చేసుకున్నాము. వాటిలో ఒక 5 అయితే మిగిలిపోయాయి. ఇలా ఈవినింగ్ స్నాక్ పిల్లలు అడిగితే ఇలా చేసాం. చాలా ఈజీ. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అన్ని ముక్కలు స్టవ్ వెలిగించాలి. దానిపైన కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నా. ఈవినింగ్ టైం డిన్నర్కి కూడా రెడీ చేసేస్తున్నా. ఈ ఇడ్లీ ముక్కలు ఉంటాయి కదా, అవి ఆయిల్ చాలా హీట్ ఎక్కిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. క్రిస్పీగా చూసారా ఎంత చక్కగా బ్రౌన్ కలర్ వేయించుకున్నామో. కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ అయితే అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు. తర్వాత టమాటా కెచప్తో ఇలా గార్నియర్ అయితే చేసింది మా కోడలు ఇప్పుడు 7th క్లాస్ చదువుతుంది. తన కోసమే ఈవినింగ్ స్నాక్ని అయితే ప్రిపేర్ చేశాను. చూడండి, ఇలా రెడీ చేసుకున్నాం కదా. రెడీ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాం ఇడ్లీతో. ఈవినింగ్ స్నాక్ మా కోడలు చాలా చక్కగా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. గార్నిష్ అయితే చేస్తుంది. కుదిరితే టమాటా కెచప్ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా నచ్చేసింది. ఇలా వేయించి పెట్టుకున్న తర్వాత ఇడ్లీ స్నాక్ రెడీ.